ఈ పాపం ఎవరిది? ఒక రాజ్యంలో రాజుగారు చాలా మంచివాడు. ఆయన ప్రతిరోజు తన రాజ్యం గుండా వెళ్ళే పేద బాటసారులకు ప్రత్యేక సత్రం కట్టించి మధ్యాహ్నం భోజనం వడ్డించి పెట్టేవాడు. ఒకరోజు యథావిధిగా భోజనం వడ్డించే ఏర్పాట్లు చేస్తున్నాడు. అదే సమయంలో ఆకాశంలో ఎగురుతున్న ఒక గ్రద్ద కాళ్ళతో పట్టుకున్న పాము నోటి నుండి విషం వడ్డించడానికి సిద్ధంగా ఉన్న అన్నం ఉన్న పాత్రలో పడింది. అది ఎవరు గమనించలేదు. ఆ భాగం ఒక బాటసారి తిన్నాడు. అది తినడం వల్ల అతడు చనిపోయాడు. ఈ వార్త రాజుగారికి చేరింది. ఆయన చాలా దుఃఖించాడు. మేలు చెయ్యబోతే ఇలా కీడు జరిగిందని ఆయన చింతించాడు. ఇప్పుడు బాటసారి చనిపోవడానికి కారణం ఎవరు? ఆ రాజా, వంటవాడా, పామ, గ్రద్ద, వడ్డించిన వ్యక్త? రాజు చేసేది ధర్మకార్యం, అతనిది తప్పు లేదు. గ్రద్దకు పాము ఆహారం, దాని తప్పు లేదు. పాముది మరణ బాధ, కొట్టుకుంటుంది, దాని తప్పు లేదు. వడ్డించేవాడికి విషయం తెలియదు, అతని పని అతను చేస్తున్నాడు, అతని తప్పు లేదు. మరి ఈ పాపాన్ని ఎవరి ఖాతాలో వేయాలి? వీరిలో ఎవరు కావాలని ఆ బాటసారిని చంపలేదు. యమధర్మరాజును చిత్రగుప్తుడు అడిగాడు. యమధర్మరాజుకు ఏమి చెప్పాలో అర్థం కాక, అది అలా ఉంచు, బాగా ఆలోచించి చెబుతాను అన్నాడు. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల తర్వాత దారిని పోతున్న బాటసారులు కొందరు రాజుగారు బాటసారులకు అన్నదానం చేసే సత్రం ఎక్కడో చెప్పమని ఒక వనితను చిరునామా అడిగాడు. ఆమె వారికి దారిని చెప్పుతూ, బాబు జాగ్రత్త, మా రాజుగారికి బాటసారులంటే పడదు. కొద్ది రోజుల క్రితమే ఒక ఆయనను విషం పెట్టి చంపేశారు. మీ రోజులు బాగున్నాయో లేదో చూసుకొని జాగ్రత్తగా వెళ్ళండి అంది. వెంటనే యమధర్మరాజు, చిత్రగుప్త, మొత్తం పాపం అంతా ఈమె ఖాతాలో వెయ్యి అన్నాడు. సదురుద్దేశంతో ధర్మ కార్యాలను చేసేటప్పుడు యాదృచిత్తంగా జరిగే పనులకు తప్పు ఎవరిదో తెలియకుండా నిందలను ఆపదిస్తూ వ్యక్తులను నిందించే వారికే ఆ మొత్తం కర్మఫలం కలుగుతుందని ధర్మరాజు అన్నారు. కాబట్టి విషయం సవిరంగా తెలియనప్పుడు ఎవరి మీద మనం నిందారోపణలు చేస్తే ఆ పాపం మనకే వస్తుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.